నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మన్యం వీరుడు అల్లూరి ప్రధాన అనుచరులు గాం గంటం దొర వారసులకు గృహాలు నిర్మించిన ఎన్సీసీ గృహాలను ప్రారంభించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎన్సీసీ చైర్మన్ దుర్గాప్రసాద్, ఈడీ గోపాలకృష్ణ। అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీధి గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరులు గాం గంటం దొర కుటుంబీకులకు ఎన్సీసీ వ్యవస్థాపకులు ఏవీఎస్ రాజు 2.50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గృహాలతో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎన్సీసీ చైర్మన్ దుర్గాప్రసాద్, ఈడీ గోపాలకృష్ణ సోమవారం ప్రారంభించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో గంటం దొర వారసులకు గృహ సదుపాయం కల్పించడం ఆనందదాయకమని ఆయన అన్నారు। అంతేకాకుండా గాం వారసులందరికీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించేందుకు కూడా చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు। గంటం దొర చరిత్రను పాఠ్యపుస్తకాల ద్వారా నేటి తరానికి తెలియజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు। అనంతరం గృహాలు తాళాలను గంటం దొర వారసులకు అందించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, క్షత్రియ సంఘం ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు। ప్రత్యేకంగా ఆ కంపెనీ ప్రతినిధులందరికీ, పెద్దలందరికీ మా ప్రాంత ప్రజల తరపున, క్షత్రియ సేవా సమితులు, మా జిల్లాలో ఉన్న క్షత్రియ సేవా సమితుల తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। దీనికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ క్షత్రియ సమాజం, అలాగే నాగరాజు గారు కానీ, లేకపోతే మిగతా పెద్దలు కానీ, ఈ అందరూ కూడా మేము పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఇవాళ ఈ ముఖ్యమైన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంది। మామూలుగా అయితే మేము చిన్న చిన్న సభలు అనేటప్పటికీ పనుల్లో పడిపోయి ఆయన ఏం వెళ్తాంలే అని అనుకుంటాం, కానీ ఇవాళ ఈ పర్టికులర్ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అనుకుని నాకున్న మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని అధికారికి తప్పకుండా వెళ్దాం మనం, ఇది మనకు చాలా గర్వించదగిన రోజు। ఆల్రెడీ మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు నేను చెప్పారు, అందుకని నేను సమయంగా చెప్పట్లేదు। కానీ ఎన్సీసీలో మేమేమనుకున్నామంటే, ఒకటి ఈ కష్టపడి కాటం దొరగారి వారసులకి ఇవ్వడమే కాకుండా ఇల్లు ఒకటే కాదు, ఇల్లుతో సరిపోదు, వాళ్ళకి సస్టెనెన్స్ అంటే ఉపాధి కూడా వాళ్ళకి కల్పించే ఆలోచన మనం చేయాలి అని మేము ఆలోచించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేద్దామని ఇక్కడ ఒక రూమ్ అందుకే ఒకటి మేము అట్టు పెట్టుకున్నాము। దాంట్లో వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అన్నది ఒక ఆలోచన। రోటీ కపడా మకాన్ అంటారు హిందీలో, రోటీకి ఉపాధి కావాలి, మకాన్ ఆల్రెడీ ఇచ్చాం, కపడా కూడా ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది। ఇది మా ఆలోచన। అంటే ఏంటంటే, మామూలుగా పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థ చేస్తే మేము పబ్లిసిటీ మాకు అవసరం లేదు అసలు, మేము చిత్తశుద్ధిగా పనిచేస్తాం। దాని కారణమే ఈరోజు మా ఫౌండర్ చైర్మన్ గారు పద్మశ్రీ అయితే ఆయనకి ఒక మాట చెప్పినందుకు ప్రెసిడెంట్ గారు, ఆయన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఇవాళ ఈ ముఖ్యమైన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంది। మామూలుగా అయితే మేము చిన్న చిన్న సభలు అనేటప్పటికీ పనుల్లో పడిపోయి ఆయన ఏం వెళ్తాంలే అని అనుకుంటాం, కానీ ఇవాళ ఈ పర్టికులర్ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అనుకుని నాకున్న మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని అధికారికి తప్పకుండా వెళ్దాం మనం, ఇది మనకు చాలా గర్వించదగిన రోజు। ఆల్రెడీ మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు నేను చెప్పారు, అందుకని నేను సమయంగా చెప్పట్లేదు। కానీ ఎన్సీసీలో మేమేమనుకున్నామంటే, ఒకటి ఈ కష్టపడి కాటం దొరగారి వారసులకి ఇవ్వడమే కాకుండా ఇల్లు ఒకటే కాదు, ఇల్లుతో సరిపోదు, వాళ్ళకి సస్టెనెన్స్ అంటే ఉపాధి కూడా వాళ్ళకి కల్పించే ఆలోచన మనం చేయాలి అని మేము ఆలోచించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేద్దామని ఇక్కడ ఒక రూమ్ అందుకే ఒకటి మేము అట్టు పెట్టుకున్నాము। దాంట్లో వాళ్ళకి
ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అన్నది ఒక ఆలోచన. రోటీ కపడా మకాన్ అంటారు హిందీలో. రోటీకి ఉపాధి కావాలి, మకాన్ ఆల్రెడీ ఇచ్చాం, కపడా కూడా ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మా ఆలోచన. అంటే ఏంటంటే మామూలుగా పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థ చేస్తే మేము పబ్లిసిటీ మాకు అవసరం లేదు అసలు. మేము చిత్తశుద్ధిగా పనిచేస్తాం. దాని కారణమే ఈరోజు మా ఫౌండర్ చైర్మన్ గారు పద్మశ్రీ రహిత ఆయనకి ఒక మాట చెప్పినందుకు ప్రెసిడెంట్ గారు ఆయన వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళకున్న థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సీసీ నిర్మాణానికి చెప్పడం జరిగింది. దానికోసం స్వయంగా ఎన్సీసీ చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ క్షత్రియ సంక్షేమ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. దీని వెనక చాలా ఒక హార్డ్ వర్క్ ఉన్నది ఇక్కడే కనపడుతుంది. ఏరియా సెలెక్ట్ చేయడం నుండి ఈ బెనిఫిట్స్ అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఈ ఏరియాని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా కన్వర్ట్ చేసేసి దాంతోపాటు మాత్రం కాకుండా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్కి మంచి నైపుణ్యాలు అభివృద్ధి గురించిన ఇనిషియేటివ్ తీసుకున్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ని ఎట్లా ఉంటున్న బెనిఫిట్స్ వాళ్ళకి తదుపరి వాళ్ళకు ఉంటున్న ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ సెల్ఫ్ బిజినెసెస్ అన్ని కూడా స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అని కూడా ఇప్పుడే వాళ్ళతో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మనకుంటున్న స్కీమ్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా మనం తీసుకొచ్చేసి ముందుకు తీసుకెళ్తాము. ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం చేసిన ఎన్సీసీ వాళ్ళు ఉంటున్న నిర్వాహం ప్లస్ ఈ ఫౌండేషన్కి ప్లస్ క్షత్రియ పరిషత్ సభ్యులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించినటువంటి దొరగారు కుటుంబ సభ్యులకి ఈ రోజు వరకు కూడా సరైన వసతి సౌకర్యం లేదని తెలుసుకొని ఎన్సీసీ వారు ఏవిఎస్ రాజు గారు ఫౌండేషన్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈవేళ వీళ్ళకి ఒక మంచి గృహ సదుపాయాన్ని కలిగించినందుకు మా క్షత్రియ సేవా సంస్థ తరఫున మన ప్రాంతం తరఫున ఏవిఎస్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాం బోర్దర్ గారు, అది గాం గంటందర్ గారు మనవాడు, గాం బోర్దర్ గారు కూతుండండి. మా నాన్నగారికి మరి మా నాన్నగారికి మా తమ్ముడు మా చిన్నాన్నగారికి నేను మరి భీమవరం తీసుకెళ్ళారండి. మరి తర్వాత మాకు ఈ ఇల్లులు ఇలా మరి రాజులు మాకు కట్టించారండి. ఈ ఇల్లు రావడం మాకు చాలా సంతోషం అండి. ఎన్ని జన్మలు ఎత్తినా అసలు ఈ రుణం మేము తీర్చుకోలేమండి. మరి నిజంగా కట్టించినటువంటి రాజులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా చెప్పాలి అంటే మేము చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నాం, 11 ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు మాకు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీరు చేస్తారని ఆశిస్తున్నాం.